నేటి దైవవాక్కు యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుండును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. యేసు ప్రభువు పిలుపు, మీరు నా యందు నాతో నిలిచియుండుడి అనగా యేసు నామస్మరణ చేస్తూ ఆయన వాక్యానుసారంగా ఉన్నప్పుడు యేసు కూడా మనతో ఉంటాడు. ప్రభువుతో మన సహవాసం, ప్రభువుతో మన సంభాషణ అన్నీ ఉంటే ప్రభువుతో మనమును, మనతో ప్రభువు కలిసి ఉంటాం. ప్రభువు చెప్పిన మాట యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, దేవుని ప్రియమైన పిల్లలందరూ, క్రైస్తవ విశ్వాసులు, భక్తులు అందరూ కూడా నిలిచి ఉండవలసిన చోటు ఒక్కటే, అది క్రీస్తులో. ఆయన ప్రేమ అనే నేలలో మొక్కల్లాగా నాటుకొని ఉండాలి. తీగ ఎలాగో ద్రాక్షవల్లిలో అంటుకట్టబడి ఉంటుందో, మనము కూడా ఆయన శరీరంలో అవయవాల్లాగా, క్రీస్తు కుటుంబంలో సభ్యుల్లాగా ఒక్క కుటుంబంగా ఉండాలని ప్రభువు పిలుస్తున్నాడు. ఎందుకనగా ప్రభు మనందరినీ ఎన్నుకొన్నాడు. అది జీవ సంబంధమైన పిలుపు, ఆధ్యాత్మికమైన పిలుపు. బలవంతం కాదు కానీ ప్రేమ మూలంగా క్రీస్తులో సాగిపోవాలి. మనమందరము క్రీస్తును తెలుసుకొని ఆయనతో కలిసి జీవించుటకు స్వేచ్ఛనిచ్చినాడు. అందుకే అందరూ వారి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అయినను ప్రభు ప్రేమ పిలుపు, ఆ సత్యవంతుడైన యేసు ప్రభు సత్యాన్ని మనలో ఉండనివ్వాలి. ఆయన వెల్లడించిన సత్యాన్ని నమ్ముతూ ప్రభువులో నిలిచి ఉండే కృప ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనమును పొందుకొందుముగాక. ఆమేన్.